అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈ వెంచర్ వచ్చేసి మనకి మూలపాడులో 50 ఎకరాల పైన డెవలప్ చేస్తున్న సిఆర్డిఏ విత్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అండి. ఈ వెంచర్ హైలైట్స్ వచ్చేసి మనకి ఈ వెంచర్ నుంచి అమరావతి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉండిద్దండి. అమరావతి రాయపూడి నుంచి మూలపాడుకి ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి ఫామ్ చేస్తున్నారండి. ఇది 6 లైన్ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అనేది N13 రోడ్డు మనకి డైరెక్ట్ గా కనెక్టివిటీ అండి. అలాగే ఈ వెంచర్ ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ గా బటర్ఫ్లై జంక్షన్ అనేది వేయబోతున్నారు నేషనల్ హైవే మీద. ఇది నేషనల్ హైవే హైదరాబాద్ నుంచి వచ్చే నేషనల్ హైవే విజయవాడకు వెళ్లే నేషనల్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ వెంచర్ లొకేట్ అయి ఉండిద్దండి. ఈ వెంచర్ బ్యాక్ సైడ్ మనకి 6 లైన్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా వెళ్తుందండి, జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్ లో. అలాగే ఈ వెంచర్ ఇంకో హైలైట్ వచ్చేసి మనకి మూలపాడు దగ్గర బటర్ఫ్లై పార్క్ అనేది ఆల్రెడీ లొకేట్ అయి ఉందండి. అది 2500 ఎకరాల్లో ఉంది. ఆల్రెడీ సినిమా షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ వెంచర్ కి పక్కనే మనకి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉందండి. దాంట్లో రంజీ మ్యాచెస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ స్టేడియం ని కొంచెం డెవలప్ చేస్తున్నారు. అలాగే ఒక 150 ఏకర్స్ లో మనకి గోల్ఫ్ కోర్ట్ కూడా ఈ వెంచర్ కి దగ్గరలోనే రాబోతుందండి. ఈ వెంచర్ మేజర్ హైలైట్ వచ్చేసి మనకి అమరావతి కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ వెంచర్ లో నుంచి చూస్తే మనకి క్యాపిటల్ లో బిల్డింగ్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయండి.